దేవుడు నాతో మాట్లాడితే నేను తప్పకుండా తీసుకుంటాను అన్నప్పుడు నేను ఆ 10 రోజులు కూడా కేవలం ఆయన గురించే ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వేం జరిగిస్తావో, నీ మాట గొప్పది కనుక నువ్వు దర్శనంనిచ్చి మాట్లాడండి. ఈ నూతన సంవత్సరంలో నీ నూతనమైన కార్యం చూడాలని మరి దైవజన్ని కూడా ఆ రోజు వాక్యం చెప్పారు. మీరు బిగ్గరగా కేక వేసి ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడని. మరి ఆ రోజుకైతే నేను 5వ రోజు మరి నేను ఎవరికీ చెప్పలేదు, అత్తయ్య గారు ఒకటే చెప్పాను. అమ్మ మరి పిల్లలతో నాకు ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ఏదైనా దేవుని చిత్తమేనండి, దేవుడి కార్యం నేను చూడాలని మరి పట్టుదల ప్రార్థించానండి. మరి 10 రోజులు ఉపవాసం ఉన్నాను. మరి అనుకోని రీతిగా జనవరి 1 తారీఖు అండి, మరి ఆయన బయట ఉన్నారు పరిచర్యలో. మరి ఆయనే సడన్గా వచ్చి, నాన్నగారండి మేము సాక్ష్యం చెప్తానన్నప్పుడు మామయ్య గారు వచ్చి చెప్పమన్నారు. మరి ఆ రోజు వచ్చి సాక్ష్యం చెప్పారండి. మరి నేనైతే జనవరి 26వ తారీఖు బాప్తీసము తీసుకోవాలనుకుంటున్నాను చెప్పినప్పుడు సంతోషానికి అద్దులన్నది నాకు ఏదండి. ఎందుకంటే చిన్న ప్రాయం నుంచి కూడా ఏ విషయంలో అయినా ప్రార్థన ద్వారానే ముందు వెళ్తాను. మరి అమ్మకు చెప్పినప్పుడు ఏదైనా ప్రార్థన చేయి, దేవుడి చిత్తమైతే దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడని చెప్పేది. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా, వివాహ విషయంలో కూడా నేను అడ్డు పెట్టలేదు. ఎందుకంటే బాప్తిసం అనేది మనస్ఫూర్తిగా జరగాలి. ఇది ఎవరో చెప్పారని లేకపోతే ఒక సందర్భం బట్టి ఇది తీసుకునేది కాదు. మన మరణం వరకు కూడా ఆయనకు నమ్మకంగా ఉండాలన్న ఆశతో నేను తీసుకోలేదు, దైవజనుల కుమార్తెనే. కానీ నాదొక తీర్మానం, ఏదైనా పరిపూర్ణంగా నేను తీసుకోవాలి. తీసుకున్న నాటి నుంచి మరలా నేను మరణించే వరకు నీకు నమ్మకంగా ఉండాలి, నీకు ఇచ్చిన మాటకు నేను లోబడి ఉండాలని నేనైతే తీసుకోలేదు. మరి పెద్ద పాప డెలివరీ విషయంలో అయితే నేను చనిపోయి బ్రతికిన దాన్ని. మరి డెలివరీ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. మరి డెలివరీ విషయంలో నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు, కానీ ఉదయకాలం 8 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా నార్మల్ అవుతుందని ఇంజెక్షన్ చేశారు, అన్నీ చేశారు, కానీ నాకు డెలివరీ అవ్వలేదు. సర్లే ఇంక అవ్వట్లేదు, నా వల్ల కూడా అవ్వట్లేదని నా తల్లి నా బాధను చూసి మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమ్మా, నా కుమార్తెని బాధ నేను చూడలేకపోతున్నాను, మీరు వెళ్ళి ఆపరేషన్ చేసేయండి అన్నప్పుడు ఆవిడ ఆపరేషన్ చేసిందండి. అదే నా పొద్దున్నే ఆపరేషన్ చేస్తుంటే నాకు అంత ఇబ్బంది ఉండేది కాదు. ఆపరేషన్ అయ్యగానే ఎగ్ క్లోజ్ అవుతుందంట. నాకు చేసి నేను నొప్పులు పడిన దాన్ని బట్టి ఏమైందంటే అది క్లోజ్ అవ్వలేదు. వైద్యులు కూడా దాన్ని చూసుకోలేదు. ఇంకా నాకు వాంతులు అవ్వటం, నాకు చెమటలు పట్టేసి నాలో నుంచి నా ఆత్మ వెళ్ళిపోతున్నట్టు ఎంతో బలహీనరాలు అయిపోయాను. ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు మాట అనేది నోటి పెరసపెరిసిపోయి మాట అయితే రాలేదు. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా ఏదైనా నీ చిత్తం, నేను బ్రతికి ఉంటే మొదట నేను నా అత్తింటికి వెళ్ళిన తర్వాత రక్షణ పొందుతాను, రక్షణ పొంది నేను బ్రతికినంత కాలం నీకు నమ్మకంగా ఉంటాను ప్రభు అని అనుకున్న తర్వాత నా నోటికి మాట వచ్చిందండి. వచ్చి నేను అన్నాను, అమ్మ నాకేంటో అవుతుంది, వాంతులు అవుతున్నాయి అన్నప్పుడు అక్కడే 3 సార్లు వాంతులు అయిపోయినాయండి. అప్పుడు మేడం చూసుకొని అమ్మ బ్లడ్ పోయిందని కంగారు పడ్డారు. మరి బయటకు వచ్చి అర్జెంటుగా బ్లడ్ కావాలన్నారు. అన్నప్పుడు మా మేనమావయ్య మా చిన్నన్నయ్య వెళ్ళి వాళ్ళు బ్లడ్ ఇచ్చి నా గ్రూప్ బ్లడ్ నాకు తెచ్చి మరి ఇవ్వటం జరగటం, తిరిగి నేను బ్రతకటం, తిరిగి 12వ తారీఖు 12వ నెల 2022లో నేను రక్షణ పొందినానండి. అదేవిధంగా నా భర్త నేను ఏనాడు కూడా బలవంతం చేయలేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మారు మనసు పొంది తీసుకోవాలి కాబట్టి నేను ఏనాడు అనలేదు. కానీ ప్రార్థన మాత్రము చేసేదాన్ని. వివాహ విషయంలో కూడా అనుకున్నాను, దేవుడు నమ్ముకున్న బిడ్డలే నాకు కావాలయ్యా, ఇప్పటి వరకు నీలోనే బ్రతికాను, ఇక ముందున్న జీవితం కూడా నీలో బ్రతకాలి ప్రభు నేను మాత్రం ప్రార్థన చేసుకున్నప్పుడు మరి తాతయ్య ఆంజనేయుడు తాతయ్య గారిని బట్టి ఈ యొక్క సంబంధం వస్తుంది జరిగింది. వచ్చిన రోజే దేవుడు మాట్లాడాడు, అమ్మ నీ విషయంలో నేను కార్యం చేయబోతున్నాను, నేను భయపడకన్నాడు. అదే రీతిగా రావటం మరోదే కుదరటం జరిగిందండి. వివాహ విషయంలో కూడా బాప్తిసం తీసుకోలేదన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇది ఎవరో బలంతంగా లేకపోతే వివాహం బట్టి తీసుకోకూడదు, మనస్ఫూర్తిగా తీసుకోవాలి కానీ నేను ఇంకా దాని విషయంలో అయితే మాట్లాడలేదు. ఏదైనా మేము దేవుని చిత్త ప్రకారంగా తీసుకున్నప్పుడు అది నిలకడగా ఉంటుంది. మన సొంత ఆలోచన బట్టి ఏదో వివాహం కోసం ఏదో ఫంక్షన్ బట్టో తీసుకుంటే ఇది బాప్తిసం అనేది కాదు అని నేను అనుకున్నానండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడ్డాడు. మరి నేటి ఈ దినమునికి దేవుడు సిద్ధపరిచాడండి. రక్షణ పొందడానికి నా భర్త సిద్ధపడి ఉన్నాడు. రక్షణ పొందిన క్షణము నుంచి తిరిగి మాలో జీవం ఉన్నంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు దేవునిలో నమ్మకంగా బ్రతకాలని నా కొరకు, నా భర్త కొరకు, నాకు ఇచ్చిన 2 బిడ్డలు మరి దర్శిని, పూర్విక 2 బిడ్డలు బట్టి కూడా ప్రార్థించండి. మరి అత్తయ్య గారు మావయ్య గారిని బట్టి చేస్తున్న పరిచర్య, మరి అత్తయ్య గారు కూడా నా భర్తకి యాక్సిడెంట్ అయిన సమయంలో ఒక చంటి బిడ్డని ఎలాగైతే చూస్తారో మరి చిన్నప్పుడు చూడటం వేరు,
మరి యవ్వన కాలంలో ఉన్నప్పుడు మరి ఆ తల్లి ఆదరించబట్టి నా భర్త నిలబెట్టాడు. దేవుని ప్రేమ ఉంది, తిరిగి మరి అత్తయ్య గారు చేసిన పరిచర్య ఉంది. మామయ్య గారు కూడా ఎంతగానో కృప చూపించారు. మరి సంఘ ఆత్మీయులు మరి అందరి విషయంలో కూడా మరి ఒకటే విన్నపం చేశాను, నా భర్త విషయంలో ప్రార్థించండి అని. మరి అందరూ ప్రార్థన చేశారు. సంఘమే కాదు, మరి దైవజనులు, మరి ప్రసాద్ రెడ్డి బాబాయ్ గారి విషయంలో కావచ్చు, మరి దైవదాసులు దేవదాసయ్య గారు, అమ్మగారు, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు సిద్ధపరిచిన దినాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.